భగవద్గీత 2వ అధ్యాయము గీతాసారము 18వ శ్లోకము. శ్రీ భగవానువాచ అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. భాష్యము కాదు, అర్థము. వినాశము లేనివాడు, అపరిమితుడు, నిత్యుడు అయినట్టి జీవుని భౌతిక దేహము తప్పక నశించి తీరుతుంది. వినాశము లేనివాడు, అపరిమితుడు, నిత్యము అయినట్టి జీవుని భౌతిక దేహము తప్పక నశించి తీరుతుంది. కనుక ఓ భరతవంశీయుడా, నీవు యుద్ధము చేయుము. వినాశము లేనివాడు, అపరిమితుడు, నిత్యుడు, వినాశము లేనట్టి వ్యక్తి యొక్క భౌతిక దేహం తప్పక నశించి తీరుతుంది. కనుక ఓ భరతవంశీయుడా, నీవు యుద్ధము చేయము అని శ్రీకృష్ణుడు అంటున్నారు. భాష్యము. స్వభావరీత్యా భౌతిక దేహము నశించిపోయేది. ఇది వెంటనే నశించిపోవచ్చును, లేదా 100 ఏళ్ల తర్వాత నశించవచ్చును. లేదా 100 ఏళ్ల తర్వాత అయినా నశించవచ్చును. ఇది కేవలము కాలానికి సంబంధించిన విషయము. దానిని అనంతంగా పోషించే అవకాశమే లేదు. కానీ ఆత్మ ఎంత సూక్ష్మమైనదంటే అది శత్రువు కంటనైనా పడదు, ఇక చంపబడదని వేరే చెప్పవలసిన అవసరం లేదు. క్రిందటి శ్లోకంలో చెప్పబడినట్లు ఇది ఎంత సూక్ష్మమైనదంటే దాని పరిమాణాన్ని కొలిచే పద్ధతి ఎవరికీ తెలియదు. కనుక ఈ 2 కోణాల దృష్ట్యా దుఃఖానికి కారణమే లేదు. ఎందుకంటే జీవుడు చంపబడడం కానీ, భౌతిక దేహము ఎంతకాలమైనా ఉండడం కానీ, లేదా శాశ్వతంగా రక్షించబడడం కానీ జరగదు. భగవదంశయైన అను ఆత్మ కర్మానుసారము ఈ భౌతిక దేహాన్ని పొందుతుంది. కనుక ధర్మాచరణను తప్పక చేపట్టాలి. పరమప్రకాశ అంశయైన కారణంగా వేదాంత సూత్రాలలో జీవుడు వెలుగుగా యోగ్యతను పొందాడు. సూర్యకాంతి సమస్త విశ్వాన్ని పోషించినట్లుగా ఈ ఆత్మకాంతి భౌతిక దేహాన్ని పోషిస్తుంది. ఆత్మ ఈ భౌతిక దేహం నుండి వెళ్ళిపోగానే దేహము కుళ్ళిపోవడం మొదలవుతుంది. కనుక ఆత్మయే ఈ దేహాన్ని పోషిస్తున్నది. కేవలము దేహం ఒక్కటే ముఖ్యమైనది కాదు. యుద్ధము చేయమని లౌకికమైన దేహ భావనలతో ధర్మాన్ని త్యజించవద్దు అని అర్జునునికి ఇక్కడ ఉపదేశించబడింది. జై శ్రీకృష్ణ. జై శ్రీ గురుదేవాయ నమః. Like and subscribe.